Hello everyone, this is Sharon. I'm from Get It. కంటెంట్ క్రియేషన్ ఇబ్బంది. నేను ఈరోజు టాపిక్ ఎట్లా తీసుకొచ్చిన అంటే డైలీ లైఫ్లో జరిగే బేసిక్ క్వశ్చన్. నేను ఎప్పుడైనా బిజినెస్ చేయాలనుకుని చెప్పడం కానీ, లేదంటే కొందరు ఫ్రెండ్స్ కానీ, కొందరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొందరు వీళ్ళు ఉంటారు. వాట్ దే సే ఇస్ బిజినెస్ మన వల్ల కాదు, అంటే మనం బిజినెస్లో ఎదగలేం. వీ హ్యావ్ టు డూ జాబ్, అంటే జాబ్ చేస్తేనే బెటర్. మనకి బిజినెస్లు మనకు అవసరం లేదు. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, హూ డిసైడ్స్? అసలు మనం ఇదే చేయాలని ఎవరు 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 డిసైడ్ చేశారు? ఈజ్ దట్ గాడ్ సే? అంటే గాడ్ మీకు, అంటే దేవుడు మీకు ఏమైనా చెప్పిండా? అంటే మనం బిజినెస్లో చేయొద్దు, మనకి ఇవి రావు, మనకి బిజినెస్లు అచ్చపాట్లు రావు, మనకి బిజినెస్లు పైసలు రావు. హూ సే? దేవుడు చెప్పిండా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతలేను. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకు ఆ ఆలోచన ఎట్లొచ్చిందని. అంటే ఒకవేళ నువ్వు బిజినెస్ చేసి ఓడిపోయినావు, తర్వాత మీతో ఎవరైనా ప్రోత్సాహానికి వచ్చిన వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పినావు, ఇట్లా కాదు అట్లా కాదు, బిజినెస్ మన వల్ల కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసిన, నేను గెలవలేకపోయినా, సో బిజినెస్లో మన వల్ల కావరా, మనల్ని దొక్కేస్తారు, ఇది చెప్తారు. ఇప్పుడు ఎవడైనా మోటివేషన్ కోసం అని బిజినెస్ చేస్తున్నా, నాకు జర సలహా ఇయ్యని వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇట్లా అయిందిరా మిస్టేక్, నేను ఇట్లా మిస్టేక్ చేసినా, నువ్వు ఈ మిస్టేక్ చెయ్యకు. యాక్చువల్లీ అలా చెప్పే పీపుల్ ఉంటేనేమో యాక్సెప్ట్ చేయండి. కొందరు పీపుల్ ఉంటారు, అంటే మనకి బిజినెస్లో సెట్ కావు, అసలు మన లైఫ్లో బిజినెస్లే సెట్ కావు, జాబ్లే ముఖ్యం, మనం జాబులు చేసినా బతకగలుగుతాం. హూ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సెల్ఫ్? నాకు ఇంగ్లీష్ మిస్ అవుతుంది. అసలు ఎవరు డిసైడ్ చేస్తారబ్బా మనం ఇదే చేయాలని? డెస్టినీ పాటు చెప్పకండి. మన డెస్టినేషన్లో ఇవి ఉండవు, లక్ ఉండాలి, లక్ ఉంటేనే మనీ వస్తుంది, లక్ లేకపోతే మనీ రాదు. ఈ పంచాయతీ నాగరోదు. ప్రయత్నం చేయకుండా సలహా ఇచ్చే ఏ ఒక్కరు అసలు నువ్వు తీసుకోక మాట. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించేటోడు గిట్ట నీ దగ్గరకు వచ్చి నువ్వేం పీకలేవు అన్నప్పుడు పీక్ చూపించాలి ఏదో ఒకటి. దట్ ఈస్ వాట్ హ్యూమన్ మైండ్ సెట్. మనం ఏది చేయొద్దు అంటామో అదే చేస్తాం. కానీ మన లైఫ్లో కొన్ని విషయాలు అయితే, నువ్వు ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నించినా కానీ, సమ్ పీపుల్సే మన వల్ల బిజినెస్లో కావరా, మనకి పైసలు రావు, సో మనం ఇవి మన వల్ల కాదు, గుద్దను మూసుకొని జాబ్ చేసుకో, నెలకి 20,000 25,000 వస్తాం మస్తు, ఇంకా నీకు 30,000 వచ్చినాయంటే నేను నీకు పెళ్లి చేసేస్తా. ఇదే నా మైండ్ సెట్. అసలు ఎవరు డిసైడ్ చేస్తారు మనకి జాబ్ చేయాలి, ఇది అని నువ్వు డిసైడ్ కావాలి. నేను అంటుంది నిన్ను. ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఇట్లాంటి మాటలు పట్టించుకొని అవును మన వల్ల కాదని ఎవరైతే డిసైడ్ అవుతారో, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ, నా అంత స్టేజ్ ఉన్న వాళ్ళు కానీ, నా అంత ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దట్ మీ ఫ్యూచర్ ఎవరు డిసైడ్ చేయరు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నీ ట్రై చేయాలి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, సో యూ హ్యావ్ టు మేక్. డబ్బు లేని విషయంలో ఏ కేటగిరీలో నేను డబ్బు సంపాదిస్తానే ఒక కేటగిరీలో పోవాలి. అంతేగాని ఈ బిజినెస్ మన వల్ల కాదు అని చెప్పినంత మాత్రం నువ్వు బిజినెస్లో వేయకుండా ఉంటే యువర్ వేస్ట్. ఇదేదో చెప్పాలనిపించింది ఇలా. ఇదేదో కాదు, కానీ నేను రోజు ఒక కంటెంట్ తోటి చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే మన బేసిక్ లైఫ్లో ఇవే నడుస్తాయి. అసలు ఎవరు డిసైడ్ చేశారు ఇవన్నీ? మనం జాబ్లే సెట్, మనకి బిజినెస్లో సెట్ కావు. హూ డిసైడ్? అట్లా చేసారు కాబట్టి ఇప్పటివరకు జాబులలో తిరిగి ఇప్పుడు జాబులు ఏవి లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఏ వచ్చింది, అప్పుడేం చేస్తావు? సో జర ఓవర్ అయిపోయింది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ.